ఉత్తర వేదకాలపు విద్యా విధానం. ఈ కాలంలో ఆర్యులు శ్రమ విభజన ఆధారంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల విభజన జరిగి ఒక్కో వర్గం ఒక్కో వృత్తిని స్వీకరించాలని నిర్ణయించారు. అంతేగాక ఒక వృత్తి వారు మరొక వృత్తిలోకి మారే వీలు కల్పించబడింది. దీనిని బట్టి లౌకిక విద్య అందుబాటులో ఉందని చెప్పవచ్చు. తండ్రి నుండి పిల్లలకు వారసత్వంగా విద్య అనేది అందేది. తమ పిల్లలకు తెలిసిన జ్ఞానాన్ని, అనుభవాలను తల్లిదండ్రులు పిల్లలకి అందించేవారు. పిఎల్ రావత్ 1976 అనుసరించి వర్ణాల విభజనలో మొదట ఈ కాలంలో పట్టింపులు లేకపోయినా ఆ తర్వాత కాలంలో ఈ విధానం పూర్తి సంప్రదాయ విధానంగా మారిపోయింది. నెక్స్ట్ వేదకాలం అయిపోయింది. ఇది ఉత్తర వేదకాలం. ఇప్పుడు బౌద్ధ కాలంలో విద్యా విధానం. బౌద్ధ కాలంలో విద్యా విధానం. బౌద్ధ విద్యా విధానం ఆగమన చరిత్ర. మన దేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ మతం ప్రారంభమైంది. గురువు కేంద్రంగా సాగిన బౌద్ధ సన్యాసుల చేతిలోకి వెళ్ళింది. అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొని రావడం, ప్రజల వాడుక భాషలను బోధన జరపడం, అన్ని వర్గాల వారికి సమాన విద్యా అవకాశాలు కల్పించడం, ఉచిత భోజన వసతి, జీవహింస నిషేధం వంటి పద్ధతుల ద్వారా ఈ మతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ధర్మ మార్గాన్ని తెలుసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఉండాలని, శాంతి, అహింసలు ధర్మసమ్మతం అయితే జంతు బలులు ఎందుకు చేస్తారని ఆసియా జ్యోతిగా పిలువబడే గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు ఆలోచనలు, బోధనలు ప్రజలలో చైతన్యం కలిగించాయి. గౌతమ బుద్ధుడి బిరుదు ఆసియా జ్యోతి. గౌతమ బుద్ధుడిని సిద్ధార్థుడు అనే పేరుతో కూడా పిలిచేవారు. మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన మతమే బౌద్ధ మతం. మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన మతమే బౌద్ధ మతం. బౌద్ధ కాలంలో విద్య. విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి యావత్ ప్రపంచ విద్యార్థులకు ఒకే చోట చదువు కోసం వేల మందిని సమావేశపరిచిన ఘనత బౌద్ధ విద్యా విధానానికి దక్కుతుంది. వీరి విద్య పబ్బజ అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. వేదకాలంలో విద్య ఏమో ఉపనయన ఉత్సవం, ఇక్కడ పబ్బజ అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. పబ్బజ ఉత్సవం కనీస వయస్సు 8 సంవత్సరాలు. పబ్బజ అనగా ముందుకు వెళ్ళడం. పబ్బజ అనేది పాళీ భాషా పదం. పాళీ భాషా పదం. ఈ ఉత్సవంలో తల వెంట్రుకలు తీసివేసి పసుపు రంగు వస్త్రాలను చేతిలో పట్టుకొని తాను చేరబోయే బౌద్ధ విహారంలో ప్రధాన సన్యాసిని కలిసి చదువుకోవడానికి అనుమతిని పొంది పసుపు బట్టలు వేసుకోవాలి. పబ్బజ అనే ఉత్సవం జరిగిన తర్వాత గురువు బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే 3 మాటలు విద్యార్థులతో అనిపించేవారు. నెక్స్ట్ విద్యాభ్యాసం. ప్రాథమిక విద్యాభ్యాసం 12 సంవత్సరాలు. వీరు బౌద్ధ విహారాలు, మఠాలలో, ఆరామాలలో, ఆశ్రమాలలో విద్యను అభ్యసించేవారు. విద్యా సంస్థలను ఎక్కువగా విహారాలు అని పిలిచేవారు. ఈ విహారాలు అనేవి గురువుల నియంత్రణలో ఉండేవి ఎక్కువగా. బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు, సమీరులు అని పిలిచేవారు. అదే వేదకాలంలో అయితే అంతేవాసి, గురుకులవాసిగా అని పిలిచేవారు. ఈ 20 సంవత్సరాల వయస్సు నాటికి ఉపసదస్సు అనే ఉత్సవం జరిపి సంఘ పరివారంలో సభ్యులుగా చేర్చుకునేవారు. ఈ 20 సంవత్సరాల వయస్సు ఉన్నత విద్యాదశ. 12 సంవత్సరాలు ప్రాథమిక విద్యాదశ, 20 సంవత్సరాల వయస్సు ఉన్నత విద్యాదశ. తర్వాత 10 సంవత్సరాలు చదివితే సంపూర్ణ సన్యాసి అయ్యి బోధనా వృత్తిని చేపడతారు. ఈ 10 సంవత్సరాలు ఉన్నత విద్యలో భాగంగా మతం, తత్వశాస్త్రాలు, ఆయుర్వేదం, సైనిక శిక్షణ వంటి విద్యలను అభ్యసించేవారు. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య అత్యంత ప్రేమగల మాతృ సంబంధం ఉండేది. తీవ్రమైన కఠిన శిక్షలు ఉండేవి కాదు. ఇక్కడ 3 R's చదవడం, రాయడం, లెక్కించడంలో శిక్షణతో పాటు నూలు తీయడం, వడకడం, దుస్తుల తయారీ, శిల్పకళ, చిత్రలేఖనం, ఆయుర్వేదం, ఖగోళం, అంకగణితం, బౌద్ధం, సామాజిక తత్వం, వ్యాపార శాస్త్రం, సైనిక శిక్షణ, విద్యలు, శరీర ధర్మశాస్త్రం, వ్యవసాయం, కుట్లు, అల్లికలు వంటివి బోధించేవారు. వీరి విద్యా బోధనలో ప్రాథమిక విద్య పూర్తిగా ప్రజల వాడుక భాషను పాలీలో జరిగేది. వేదకాలంలో సంస్కృత భాషలో జరిగేది. ఇక్కడ పాలీ భాషలో జరిగేది. ఉన్నత విద్య మాత్రం సంస్కృత భాషలో అందించేవారు. విద్యా బోధనలో సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణ విద్య మాత్రం స్థానిక భాషలలో కొనసాగేది.
సాధారణ విద్య మాత్రం స్థానిక భాషలలో కొనసాగేది. వీరి విద్యా ప్రణాళిక పూర్తిగా నైతిక భౌతిక అంశాల కలయిక. అందరికీ విద్య అన్న సిద్ధాంతం బౌద్ధ విద్య మూల సూత్రం. బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం నిర్వాణం, మోక్ష సాధన పొందడం. అవివాహిత బాలికలకు ప్రాధాన్యత ఇస్తూ బౌద్ధ తత్వంతో పాటు లౌకిక విద్యను, ధర్మనీతిని కూడా అందించేవారు. విద్యార్థులు పాటించవలసిన నియమాలు. బౌద్ధ విహారాలలో విద్యార్థులు చక్కటి క్రమశిక్షణ, సమయపాలన కలిగి ఉండి, జీవహింస చేయకుండా, అబద్ధం ఆడకుండా, ఇతరులకు చెడు చేయకుండా, సుఖ సాధనాలను వాడకుండా, బంగారం, వెండి లాంటి బహుమతులను తీసుకోకుండా, సంగీతం, నృత్యం లాంటి వాటికి ఆసక్తి చూపకుండా, సమయపాలనతో కూడిన ఆహారాన్ని తీసుకుంటూ, హానికరమైన వస్తువులకు దూరంగా ఉంటూ, ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోకుండా మంచి చరిత్ర గల విద్యార్థిగా ఉండాలి. మన వైదిక విద్యా విధానంలాగే బౌద్ధుల విద్యా విధానం కూడా మతపరమే. ఎందుకంటే వీరు మిగతా సాధారణ విద్యలతో పాటు ధర్మశాస్త్రాలు, త్రిపిటకాలు, లౌకిక శాస్త్రాలు అభ్యసించేవారు. ఉపాధ్యాయుడు బాధ్యతలు. ఉపాధ్యాయుడు విద్యార్థి వస్త్రధారణ, ఆహారం, వసతి విషయాలలో పూర్తి బాధ్యత వహించాలి. నైతిక ప్రవృత్తి, ఆత్మజ్ఞానం, ముక్తివాద జ్ఞానం, ఆంతరంగిక దృష్టి మొదలైన అర్హతలు ఉపాధ్యాయుడికి ఉండాలి. బోధన విషయంలో మంచి పట్టు ఉండి, జ్ఞాపకశక్తి, కష్టపడే తత్వం, నిరాడంబరత ఉండాలి. గురు శిష్యుల మధ్య ప్రేమ, వాత్సల్యంతో కూడిన అవినాభావ సంబంధాలు ఉండి, గురువులు విద్యార్థి సందేహాలను తీర్చుతూ పాఠ్యాంశాలను ఆచరణలో చూపిస్తూ నేర్పేవారు. ఉపాధ్యాయ రకాలు. ఉపాధ్యాయులు 2 రకాలుగా ఉండేవారు. వేదకాలంలో 4 రకాలు. ఇక్కడ ఉపాధ్యాయుడు, ఆచార్యుడు. ఉపాధ్యాయుడు అంటే 10 సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండి పవిత్ర గ్రంథాల గూర్చి ప్రావీణ్యం ఉండాలి. ఆచార్యుడు అంటే 7 సంవత్సరాల బోధనానుభవం తప్పక ఉండాలి. ఉపాధ్యాయుడు అంటే 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండి పవిత్ర గ్రంథాలు గూర్చి ప్రావీణ్యం ఉండాలి. ఆచార్యుడు అంటే 7 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి. నెలకు 2 సార్లు అమావాస్య, పౌర్ణమి రోజున ఉపాధ్యాయులకు సమావేశాలు జరిగేవి. బోధన పద్ధతులు. మౌఖిక పద్ధతి, ఉపన్యాస పద్ధతి, మౌఖిక పద్ధతి. దీన్ని ఉపన్యాస పద్ధతి, వాచక పద్ధతి అంటారు. 2 ప్రశ్నోత్తర పద్ధతి, 3 చర్చా పద్ధతి, 4 సంభాషణ పద్ధతి, 5 ఆచరణాత్మక పద్ధతి, 6 వైజ్ఞానిక పర్యటనలు, 7 తార్కిక పద్ధతి, 8 ఏకాంతంలో ధ్యానం, 9 సమావేశాలు, సమ్మేళనాలు, నిర్వహణ. వేదకాలంలో మౌఖిక పద్ధతి ఉంది, ప్రశ్నోత్తర పద్ధతి ఉంది, చర్చా పద్ధతి ఉంది, ఆచరణాత్మక పద్ధతి ఉంది, సంభాషణ పద్ధతి ఉంది. ఖండముండన పద్ధతిలో శాస్త్ర చర్చలు జరిపేవారు కదా, అదే ఖండముండన పద్ధతిలో ఒక విషయంపై చర్చ జరపడం ఖండముండన పద్ధతులు ఉన్నాయి వేదకాలంలో. బౌద్ధ కాలంలో ఈ 9 పద్ధతులు ఉన్నాయి. బౌద్ధ కాలంలో బౌద్ధ విద్యా కేంద్రాలు అత్యంత విజ్ఞాన కేంద్రాలుగా గుర్తింపు పొంది విశ్వవిద్యాలయ స్థాయిని అందుకున్నాయి. వాటిలో నాగార్జున, నలంద, తక్షశిల, విక్రమశిల, వల్లభి, ఉదంతపురి, నాడియా, మిథిల, కన్నంతపుర, జగద్దల చెప్పుకోదగినవి. వైద్య విద్యలు ధనుర్వేదం, ఆయుర్వేదం మరియు న్యాయ విద్యలకు తక్షశిల అత్యంత పేరుగాంచింది. ధనుర్వేదం, ఆయుర్వేదం, న్యాయ విద్యలకు తక్షశిల అత్యంత పేరుగాంచింది. ఈ తక్షశిల అంటే తక్షణం రెస్పాండ్ కావడం, న్యాయం కోసం తక్షణం రెస్పాండ్ కావాలి, వైద్యం కోసం తక్షణమే రెస్పాండ్ కావాలి. కాబట్టి తక్షశిల అంటే ధనుర్వేదం, ఆయుర్వేదం, న్యాయ విద్యలని గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్నాయరం, మలకాపురం, తిరుముక్కడల ప్రాంతాలలో విద్యా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విద్యా కేంద్రాలు అమరావతి, నాగార్జునకొండ, సాలిగుండం అనేది శ్రీకాకుళం, బొజ్జన్నకొండ, అనకాపల్లి. ఇవే కాకుండా ఈ కాలంలో పలు బౌద్ధుల ఆరామాలు, విహారాలు, విద్యా సంస్థలు బౌద్ధ విద్యా వ్యాప్తికి కృషి చేసినట్లు హుయాన్సాంగ్, ఇట్సింగ్లు తమ రచనల్లో తెలిపారు. ఆరామాలు, విహారాలు, విద్యా సంస్థలు బౌద్ధ విద్యా వ్యాప్తికి కృషి చేసినట్లు హుయాన్సాంగ్, ఇట్సింగ్లు తమ రచనలో తెలిపారు. వేద విద్యా కాలంలో బయలు అనేది
ఇంగ్లాండ్కి చెందిన బయల్ అనే శాస్త్రవేత్త బెల్ సిస్టమ్గా అక్కడి సార్వజనీన విద్యావ్యాప్తి గురించి చెప్పిండు కదా. ఇక్కడ హ్యూయన్ గిట్సింగ్లు ఆరామాలు, విహారాలు బౌద్ధ విద్యా సంస్థలై బౌద్ధ విద్యా వ్యాప్తి కృషి చేసినట్లు తెలిపారు. ఈ కాలంలో హైందవ విద్య మాత్రం అగ్రహారాల కేంద్రంగా కొనసాగేది. క్రీస్తు శకం 2వ శతాబ్దం తర్వాత వివిధ కారణాల వల్ల భారతదేశంలో ఈ బౌద్ధ విద్యా విధానం అంతరించింది. బౌద్ధ కళలో 4 సత్యాలు. దుఃఖం, ప్రపంచం అంతా దుఃఖమయం. దుఃఖానికి కారణం కోరికలు. దుఃఖానికి మూల కారణం అజ్ఞానం. ఇది సకల బాధలకు కారణం. దుఃఖ నిరోధం. దుఃఖాన్ని నిరోధించవచ్చు. 3వది దుఃఖ నిరోధ మార్గం కోరికలు లేకుండా ఉండడం. టోటల్గా అయితే దుఃఖం అనేది ఉంది 4 పాయింట్లలో కూడా. దుఃఖానికి కారణాలు ఒకదానితో ఒకటి సాపేక్షంగా ఉంటాయని దీనికి 12 కారణాలను బుద్ధుడు తెలిపాడు. దీనిని ప్రతీత్య సముత్పాదవాద సిద్ధాంతంగా పిలుస్తారు. దుఃఖానికి కారణాలు 12 తెలిపిండు కదా. బుద్ధుడు తెలిపిన ఈ 12 కారణాలని ప్రతీత్య సముత్పాదవాద సిద్ధాంతంగా పిలుస్తారు. దుఃఖానికి కారణం కోరికలు. ఈ రెండింటికి కారణం అవిద్య, ఇగ్నోరెన్స్. దీనికి పరిష్కార మార్గం అష్టాంగ మార్గం. దుఃఖానికి కారణం కోరికలు. ఈ రెండింటికి కారణం విద్య లేకపోవడం. దీనికి పరిష్కార మార్గం అష్టాంగ మార్గం. నెక్స్ట్ అని గౌతమ బుద్ధుడు తెలియజేశాడు. అష్టాంగ మార్గాలు ఏంటంటే సమ్యక్ మంచి దృష్టి, సమ్యక్ వాక్కు మాట, సమ్యక్ సంకల్పం, సమ్యక్ కర్మ పని, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి మనస్సు, సమ్యక్ సమాధి. బౌద్ధ మత విద్యా లక్ష్యాలు: విముక్తి, జీవికకు సిద్ధం కావడం, జీవనోపాధికి, నైతిక అభివృద్ధి, అహింస, సత్య సంబంధమైన జీవనం, నిరాడంబర జీవితం. బెంగాల్లోని టోల్ అనే విద్యా వ్యవస్థ బౌద్ధ విద్యను అనుసరించి తర్వాత అవి బౌద్ధ విద్యా కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. బౌద్ధ కాలంలో ప్రారంభంలో స్త్రీలకు విద్యావకాశం ఉండి రాను రాను తగ్గిపోయింది. ఈ కాలంలో విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు. ఆమె విద్యావంతుడైన మనిషిని వివాహం ఆడాలి. విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు. ఆమె విద్యావంతుడైన మనిషిని వివాహం ఆడాలి. విదూషి. అక్కడ వేదకాలంలో అత్యంత విద్యను పొందిన వాళ్ళని బ్రహ్మవాదిని అని పిలిచేవారు. ఇక్కడేమో విద్యావంతులైన స్త్రీని విదూషి అని పిలిచేవారు. అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి. అడ్జస్ట్ చేసుకోగలరు. మీకు అర్థం కాని విషయాల గురించి కామెంట్స్లో తెలపండి.